శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము కుంభరాశి వారికి 16th మే నుంచి 31st మే వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమస్య తప్పకుండా కమెంట్ చేయండి. కుంభరాశి కాలచక్రం లోపల 11వ రాశి. మామూలుగా మీరు జీవితంలో ఎప్పుడైనా చూసినట్లయితే కుంభరాశి వారి వ్యక్తిత్వం లోపల దేవుడు కొన్నిసార్లు కొందరికి చాలా ఎక్కువ ఇస్తాడు, అన్ని ఇస్తాడు. కానీ ఆ అన్ని లోపల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చాలా పెద్దవి ఉంటాయి, అన్సాల్వ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ప్రెజెంట్ కుంభరాశి వారి జీవితంలో నడుస్తుంది అలాంటిది. కుంభరాశి వారి దగ్గర లేనిది ఏదైనా ఉందా అంటే చాలా ఉన్నాయి. కుంభరాశి వారికి తెలియని ఏదైనా ఉన్నా అంటే ఎక్కువ లేవు. కుంభరాశి వారికి చాలా తెలుసు. కుంభరాశి వారికి చాలా చాలా తెలుసు. 12 రాశుల లోపల చాలా పూర్తిగా అవగాహన ఉండే రాశి ఏదైనా ఉందా అంటే కుంభరాశి. కుంభం లోపల సింబల్ లోపల చాలా ఉంది. ఆ సింబల్ లోపల ఏంటంటే దాగుంది తెలుసా? వీళ్ళ దగ్గర చాలా చాలా ఉంది. వీళ్ళు కేవలం పంచడానుకున్నారు. ఎవరికి పంచుతారు? వీళ్ళు సమాజానికి పంచుతారు. ఎవరికి పంచుతారు? కుటుంబానికి పంచుతారు. ఎవరికి పంచుతారు? స్నేహితులకు పంచుతారు. ఏంటి పంచుతారు? వీళ్ళ దగ్గర ఏదైతే ఉందో అది పంచుతూనే ఉంటుంటారు. అది అదృష్టమైనా కావచ్చు, సర్వీస్ అయినా కావచ్చు, డబ్బైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. వీళ్ళ దగ్గర ఉన్నది ఎప్పుడు నిరంతరంగా వీళ్ళు పంచుతూనే ఉంటుంటారు. ఇది కుంభరాశిది సింబల్. అది మరి కుంభరాశికి ప్రెజెంట్ ఇబ్బంది ఉందా అంటే 100% ఇబ్బంది ఉంది. చాలా పెద్ద ఇబ్బంది ఉంది. ఇలాంటి ఇబ్బంది కూడా కాదు. నేను మాట్లాడుతున్న మాట ఏదో భయంగా చెప్తున్నా కాదు, కానీ నిజంగా ఉంది కాబట్టి చెప్తున్నా. అంత భయపడకండి. దీనికి సంబంధించి సొల్యూషన్ కూడా చెప్తా, కంగారు పడకండి. ప్రెజెంట్ మీ రాశిలో రాహు ఉన్నాడు. ఏంటి? మీ రాశిలో రాహు ఉన్నాడు. మీ అష్టమాధిపతి కనుక చూసుకున్నట్లయితే బుధుడు అవుతాడు. ఈయన చతుర్థ స్థానంలో ఉన్నారు. మీ సప్తమాధిపతి కనుక చూసుకున్నట్లయితే సూర్యుడు చతుర్థ స్థానంలో ఉన్నారు. మీరు రాబోయే రోజుల్లో బుధుడికి సంబంధించిన దానాలు తప్పకుండా చేయండి. ఒక 7 రోజులు ఏంటి ముందు రెమెడీ చెప్తున్నా, ఒక 7 రోజులు పెసలు దానం చేయండి. ఒక 7 రోజులు పెసలు దానం చేయండి. ఎంత? డైలీ 100 గ్రామ్స్. ఇలా 7 రోజులు చేయండి. ఆఫ్టర్ 7 రోజుల తర్వాత మళ్ళీ మినపప్పు దానం చేయండి. ఈ 15 రోజులు చేయాల్సింది ఒకటే దానం చేయండి, పప్పు. ఒకటి పెసలు దానం చేయండి, రెండోది మినపప్పు దానం చేయండి. ఈ మినపప్పు నల్ల మినపప్పు దానం చేయండి. ఒకటి రాహు, రెండోది బుధుడు. ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళని కనుక మీరు దాన ధర్మాలు చేయలేకపోయినట్లయితే మీకు మానసికంగా మీకు మానసికంగా వీళ్ళు నిద్ర లేకుండా చేస్తారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా గమనించండి. ప్రెజెంట్ సాటర్న్ రేవతి నక్షత్రంలో ఉన్నారు. ఈ రేవతి నక్షత్రాధిపతి మర్క్యూరీ అవుతాడు. ఈ మర్క్యూరీ మీ జాతకంలో చూసుకున్నైతే పంచమాధిపతి, అష్టమాధిపతి అవుతాడు. ఇప్పుడు ఆ మర్క్యూరీ పంచమాధిపతి, అష్టమాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నారు. విత్ సాటర్న్ ఆస్పెక్ట్ ఉన్నాడు. సో దానం తప్పకుండా చేయండి, ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక చతుర్థ స్థానంలో గ్రహాలు ఉండడం వల్ల, తృతీయ స్థానం లోపల కుజుడు ఉండడం వల్ల మీకు మాట చెప్పాను, ఇంత ఇబ్బంది ఉంది. మరి సొల్యూషన్ అవుతుందా అంటే ఒక విషయం తెలుసుకోండి. దేవుడు కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసుకోండి. మన టైం బలహీనంగా ఉన్నప్పుడు, టైం ప్రతికూలంగా ఉన్నప్పుడు, అప్పుడు మనకి హెల్ప్ చేయడానికి ఎవరి దగ్గర రాలు. అప్పుడు మనల్ని ఆదుకోవడానికి ఎవరు మన దగ్గర రాలు. అది టైం సరిగా లేనప్పుడు. టైం బాగుంటే ఏంటి తెలుసుకోండి. టైం బాగాలేదు, మనది దేవుడి సహకారం ఉంది. ఏదో కొందరు వస్తారు మనకి, మనం చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు మనల్ని ఆదుకుంటారు, హెల్ప్ చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఎలాంటి ఫలాపేక్ష లేకుండా వాళ్ళు మన జీవితం లోపల వస్తుంటారు, వెళ్తుంటారు. అది దేవుడు ఆజ్ఞ, అది దేవుడి శాసనం. అది అలాగే ఉంటుంది. మనం దాన్ని అలా ఎందుకు, ఇలా ఎందుకు అని మనం అసలు ప్రశ్నించలేము. కానీ ఒక మాట చెప్తే తెలుసుకోండి. కుజుడిది 4th ఆస్పెక్ట్ 6th హౌస్ పైన ఉండడం వల్ల గుప్త శత్రువుల బాధ మీకు ఉంటుంది. 100% ఉంటుంది. ఇక్కడ శుక్రుడు కనుక చూసుకున్నట్లయితే శుక్రుడు కనుక ప్రజెంట్ మీరు గమనించినట్లయితే శుక్రుడు స్థితి కూడా పర్వాలేదు, బాగానే పంచమ స్థానంలో ఉంది. ఈ 9th లార్డ్ శుక్రుడు 5th హౌస్లో ఉండడం వల్ల లక్ష్మీ ఆరాధన ఎక్కువ చేయండి. మహాలక్ష్మి ఆరాధన ఎక్కువ చేయండి. మహాలక్ష్మి ఆరాధన మీకు రాబోయే రోజుల్లో చాలా ఎక్కువ అవసరం కూడా.
అని దేవగురు బృహస్పతి వెంట జూపిటర్ ఉన్నాడు ఇక్కడ, దేవగురు బృహస్పతి వెంట వీనస్ ఉన్నాడు ఇక్కడ. ఆలోచించాల్సిన ఒక చిన్న పాయింట్ ఏంటి తెలుసుకోండి. దేవాలయంకి వెళ్ళండి, మహాలక్ష్మి దేవాలయంకి వెళ్ళండి, ఇది మీకు చాలా హెల్ప్ చేస్తుంది. అని పంచమ స్థానం లోపల గురువు అలాగే శుక్రుడు కాంబినేషన్ ఉండడం వల్ల స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ అలాగే కౌన్సిలింగ్ ద్వారా వచ్చే డబ్బు మీకు రాబోయే రోజుల్లో ఎక్కువ వస్తుంది. మీకు రావాల్సిన ఏదైనా డబ్బు ఉన్నా కూడా క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లోపల అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది, ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఒక ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుంది తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. వచ్చుద్ది. ఎందుకు ఈ మాట చెప్తున్నా, మీకు రావాల్సిన డబ్బు ఏదైనా వచ్చుద్దని. సప్తమాధిపతి మీ అపోజిషన్ అవుతారు, వాళ్ళ 11th లార్డ్ మీ పంచమాధిపతి అవుతుంది. అందులో శుక్రుడితో పాటు జూపిటర్ ఉండడం వల్ల మీకు రావాల్సిన డబ్బు వచ్చుద్ది. కానీ మీరు బలంగా అడగండి, మొహమాటం పెట్టుకోకండి. ఎలాంటి రకమైన మొహమాటం లేకుండా అడగండి. మీకు రావాల్సిన డబ్బు ఉన్నట్లయితే వస్తే రాని, లేకపోతే చూద్దాం ఇలాంటి వద్దు. మీ డబ్బు ఉంది, దానిపైన మీ అధికారం ఉంది, మీరు అడగచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అండ్ ఇంకోటి విషయం చూసుకోండి, ఈ పరిస్థితి ఇప్పుడే కాదు, మీకు ఎవ్రీ ఇయర్ 15th మే నుంచి 14th జూన్ ఈ పీరియడ్ లేదా కుంభరాశి వారికి అంత అనుకూలంగా ఉండదు. ఈ విద్యార్థులకి ఈ టైం కనుక చూసుకున్నట్లయితే ప్రెజెంట్ ఇప్పుడు నడుస్తున్న గ్రహస్థితితోటి పర్వాలేదు, బాగా నేను చెప్పుకోవచ్చు. హై లెవెల్లో ఎవరైతే థింకింగ్ చేస్తున్నారో ఇది చాలా బెస్ట్ టైం ఉండబోతుంది. ఎవరైతే విశేషంగా కొద్దిగా మార్పు చేద్దామని అనుకుంటున్నారో కెరియర్ లోపల వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ఇంట్లో వాతావరణం ఏదైతే ఉందో, కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో ఇది అంత అనుకూలంగా ఉండదు. కుటుంబంలో ఎప్పుడేది జరుగుద్దో ఎలా ఉంటుందో అన్న దాని పట్ల ఒక చిన్న టెన్షన్ కూడా, భయం ఉంటుంది. అష్టమాధిపతి చతుర్థ స్థానంలో కదా, భయం, కొద్దిగా కంగారు ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు ఉన్నట్టయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఉండే అవకాశం లేదు. కానీ మీరు కొన్నిగా ముందు జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే దాని ప్రభావం మరీ అంత చూడాల్సిన అవకాశం అయితే నాకు కనిపించట్లేదు. ఓవరాల్ చెప్పాలంటే కుంభరాశి వారికి ఈ టైం ఇబ్బందికరంగా ఉన్నా కూడా కుజుడు సపోర్ట్ వల్ల, ధైర్యం వల్ల, మార్గదర్శనం వల్ల, వ్యక్తి ఇతరుల సహకారం వల్ల, శివ శాసనం వల్ల మీకు ఇబ్బంది ఉన్నా కూడా అదంత తీవ్రంగా మీకు అది అనిపించదు. ఒకవేళ మీకు చాలా తీవ్రంగా అనిపిస్తుందంటే మీ జాతకం లోపల దశ ఎక్కడనో కొద్దిగా ప్రతికూలంగా నడుస్తుందని దాని అర్థం. చెప్పిన 3 రెమెడీ చేయండి. మహాలక్ష్మి ఆరాధన, పెసడు దానం చేయండి, మినపప్పు దానం చేయండి. ఈ 3 చాలు. మీ వ్యక్తాన్ని చక్కగా ఉంటే ఏది చేసినా, ఎక్కడ చేసినా, ఎలా చేసినా ఎవరిదైనా సహకారం తీసుకోండి. అని ఆన్లైన్ ఎవరైతే డబ్బు సంపాదించుతున్నారో వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ సడన్లీ గెయిన్స్ అయితే ఎక్కువగా నాకు కనపడుతున్నాయి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.